బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీహార్లోని బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక కౌంటింగ్లో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త జనస్వరాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ ప్రత్యర్థులపై తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన సమయం నుంచే ఆయన తన సత్తా చాటుతూ వస్తున్నారు. 18వ రౌండ్ ముగిసే సమయానికి ప్రశాంత్ కిషోర్ తన సమీప బీజేపీ ప్రత్యర్థి నీరజ్ కుమార్పై ఏకంగా 10,000కు పైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రశాంత్ కిషోర్కు ఇప్పటి వరకు 35,713 ఓట్లు కాగా బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్కు 25,277 ఓట్లు లభించాయి. గతంలో ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజ్యసభకు ఎన్నికవడంతో బంకీపూర్ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. బీహార్లోని బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక కౌంటింగ్లో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త జనస్వరాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ ప్రత్యర్థులపై తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన సమయం నుంచే ఆయన తన సత్తా చాటుతూ వస్తున్నారు. 18వ రౌండ్ ముగిసే సమయానికి ప్రశాంత్ కిషోర్ తన సమీప బీజేపీ ప్రత్యర్థి నీరజ్ కుమార్పై ఏకంగా 10,000కు పైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రశాంత్ కిషోర్కి ఇప్పటి వరకు 35,713 ఓట్లు కాగా బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్కు 25,277 ఓట్లు లభించాయి. గతంలో ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజ్యసభకు ఎన్నికవడంతో బంకీపూర్ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. సాయంత్రం 4 గంటలకు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మొత్తంగా 20 మంది కొత్త మంత్రులను కేబినెట్లోకి తీసుకోనున్నట్లు హైకమాండ్ జాబితాను ఖరారు చేస్తుంది. సీనియారిటీతో పాటు సామాజిక సమీకరణలకు ప్రాధాన్యత ఇస్తూ ఈ ఎంపిక చేసినట్లుగా సమాచారం. మరోవైపు అసెంబ్లీ స్పీకర్గా జిఎస్ పాటిల్, డిప్యూటీ స్పీకర్గా పొన్నన్న పేర్లు ఖరారయ్యాయి. తాజా విస్తరణతో కర్ణాటక మంత్రివర్గం మొత్తంగా 34 మందితో పూర్తి కానుంది. కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. సాయంత్రం 4 గంటలకు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మొత్తంగా 20 మంది కొత్త మంత్రులను కేబినెట్లోకి తీసుకున్నట్లు హైకమాండ్ జాబితాను ఖరారు చేస్తుంది. సీనియారిటీతో పాటు సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ ఈ ఎంపిక చేసినట్లుగా సమాచారం. మరోవైపు అసెంబ్లీ స్పీకర్గా జిఎస్ పాటిల్, డిప్యూటీ స్పీకర్గా పొన్నన్న పేర్లు ఖరారయ్యాయి. తాజా విస్తరణతో కర్ణాటక మంత్రివర్గం మొత్తం 34 మందితో పూర్తి కానుంది. సికింద్రాబాద్ మహంకాళి బోనాల సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పలు కీలక విషయాలు వెల్లడించారు. తెలంగాణ ప్రజలందరికీ ఈ శుభదినమని పేర్కొంటూ అమ్మవారి ఆశీర్వాదంతో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. జోగినేలుగు ప్రత్యేక గుర్తింపు కల్పించాలన్న వారి విజ్ఞప్తిని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని మంత్రి తెలిపారు. భవిష్యత్తులో వారికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని, గుర్తింపు కార్డుల జారీ అంశాన్ని తాము పరిశీలిస్తున్నామని చెప్పారు. అలాగే మున్సిపల్ ఎన్నికల్లో జోగినీలను కోఆప్షన్ సభ్యులుగా తీసుకునే అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. అమ్మవారికి సేవ చేసే వారికి లాల్ దర్వాజా బోనాల సందర్భంగా 3 శాఖల సమన్వయంతో మెరుగైన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. జోగినీలకు అధికారిక గుర్తింపు కల్పించే అంశంపై సంబంధిత మంత్రితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కాలంలో తెలంగాణ రాష్ట్రంలో సమృద్ధి వర్షాలు పడతాయని, మనం వాటన్నిటిని నీటి సంరక్షణ చేసుకొని ముందుకు పోవాలని, ఆ అమ్మవారి ఆశీర్వచనం అందరిపై ఉంటుందని, అదే సందర్భంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టకు సంబంధించి చాలా కాలంగా పెండింగ్ ఉన్న అంశాన్ని కూడా ఈ సందర్భంలో చెప్పడం జరిగింది. తప్పకుండా ప్రభుత్వం ప్రజలందరూ సంక్షేమంగా ఉండాలని, సమృద్ధి వర్షాలతో, పాడి పంటలతో, ఆయురారోగ్యాలతో ఉండాలనే అటువంటి ఆలోచనతోటే తెలంగాణ సాంప్రదాయం, ఆచారాలకు ప్రతీక అయినటువంటి ఆషాఢ మాస బోనాలను ప్రభుత్వం తరఫున అన్ని రకాల ఏర్పాట్లను దేవాదాయ శాఖ కావచ్చు, శాంతి భద్రతలకు సంబంధించి కావచ్చు, లేదా రెవెన్యూ శాఖ తరఫున అన్ని రకాల ఏర్పాట్లను, భక్తులకు సంబంధించినటువంటి అన్ని రకాల అంశాల పట్ల అత్యంత ప్రాధాన్యత తీసుకొని చేస్తూ ఉంది. కానీ ప్రజలందరి సహకారంతో రెట్టింపు భక్తులు, అటు ఉచిత బస్సు ప్రయాణ మహిళలకైన తర్వాత, లేదా కాలం మంచిగా వర్షం పడ్డటువంటి సంతోషంలో ఇతరత్ర ప్రభుత్వ పథకాలు
అనేకంగా వారికి అందుతున్న సందర్భంలో భక్తులంతా కూడా దేవాలయాలకు ఎక్కువ రావడంతో ఈరోజు దేవాలయాల యొక్క భక్తులు మూడంతల కిక్కిరిసిపోయే సందర్భంలో కొంత ఒత్తిడికి రావచ్చు. అయినా ప్రభుత్వం తరఫున అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. అన్నిటికంటే హైదరాబాద్ ప్రజలకు ధన్యవాదాలు. ఎందుకంటే మెహమాని నవాజీ మే కమీ నహీ అనేది అని హైదరాబాద్ ప్రజలందరూ ఎప్పుడు కూడా ఇన్ని లక్షల మంది భక్తులకు ఇంత ట్రాఫిక్ ఇబ్బంది అయినా ఇతరత్ర సమస్యలు ఉన్నా ఈ బోనాల వేడుకల సందర్భంగా అందరూ కూడా సంతోషంతో సహకరిస్తారు. వారందరూ కూడా ధన్యవాదాలు. ఈ సందర్భంలో జరిగినటువంటి చిన్న చిన్న సంఘటనల వల్ల కొంత వాళ్ళ ఆవేదన చెందినప్పుడు ఈరోజు మేము వాళ్ళందరితో మాట్లాడినాం. ఉదయం మాట్లాడిన సందర్భంలో వాళ్లకు ఇటువంటి బోనాల సందర్భంలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కావాలని అడిగినారు. తప్పకుండా హైదరాబాద్ బోనాల సందర్భంగా రెవెన్యూ, ఎండోమెంట్, పోలీస్ ఈ దేవాలయాల శాఖల పక్షాన ప్రతినిధులను పెట్టి ఉత్సవాల కంటే ముందే వాళ్ళ యొక్క ఆకాంక్ష ప్రభుత్వం చేయగలిగేది చర్చించి ఒక విధి విధానాల ద్వారా భవిష్యత్తులో ఈ యొక్క శివసత్తులు జోగిళ్లకు సంబంధించి వారి అమ్మవారి భక్తులకు వారు ఈరోజు వారి యొక్క దైవికంగా సమర్పించే బోనాల పట్ల ఎక్కడ ఇబ్బంది వారికి భవిష్యత్తు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డాన్సర్స్ అసోసియేషన్లో కొనసాగుతున్న వివాదానికి మరో మలుపు తిరిగింది. అసోసియేషన్ ఉప ఎన్నికలకు సస్పెండ్ చేస్తూ లేబర్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేస్తుంది. అధ్యక్షురాలు సుమలత తీసుకున్న నిర్ణయాలపై ఫెడరేషన్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధాన కార్యదర్శి మినహా రాజీనామా చేసిన మిగతా సభ్యులు తమ రాజీనామాలను వెనక్కి తీసుకోవాలని, లేదంటే పూర్తిస్థాయి ఎన్నికలు నిర్వహించాలని అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. అయితే మెజార్టీ సభ్యుల అభిప్రాయం మేరకే తుది నిర్ణయాలు తీసుకుంటామని అసోసియేషన్ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా నిర్మాత చంద్రబాబు శ్రీనివాసరావు డాన్సర్స్ అసోసియేషన్ వ్యవహారంపై స్పందించారు. అధ్యక్షురాలు సుమలత రాజీనామా చేసిన సభ్యుల స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించడం సరైన నిర్ణయం కాదని ఆయన అన్నారు. కొన్ని రోజుల క్రితం జానీ మాస్టర్ సుమలత రాజీనామా చేసిన సభ్యులను కూర్చోబెట్టి చర్చలు జరిపామని, అప్పటితో సమస్య పరిష్కారమైందని తెలిపారు. యాక్చువల్గా ఆ రోజు మీరున్నారు కదా, అందరూ వచ్చారు. ఆ మీటింగ్లో జానీ మాస్టర్ కానీ వాళ్ళ మిసెస్ గారు కానీ ఈ సమస్య ఇంతటితో తీరిపోయింది, ఇంకా ఫర్దర్గా ఎటువంటి సమస్య లేదని చెప్పారు. ఈ మధ్యకాలం నేను కూడా ఉన్నాను, వాళ్ళు ఎలక్షన్కి వెళ్తున్నాను. కానీ ఒక మాట మీద నిలబడాలి. ఏ యూనియన్ అయినా, ఏ ఫెడరేషన్ అయినా, ఏ సినిమా పెద్దలైనా, ఇండస్ట్రీ మొత్తం మాట తప్పకూడదు, మాట మీద ఉండాలి. వాళ్ళు కూడా నాకు తెలిసి ఎట్లా వెళ్తున్నారు నాకు అర్థం కావట్లేదు. చూద్దాం, రెండేపులు తెలుసుకుంటే కానీ మనకు తెలియదు. అంటే మరి ఒక ఫెడరేషన్ కానీ సినిమా పెద్దలు కానీ చెప్పినా కూడా అంటే ఉప ఎన్నికలకి అసలు పిలుపునే ఇవ్వకూడదు, ఎలా చూడాలండి? 24 క్రాఫ్ట్స్ ఫెడరేషన్ కంట్రోల్లోనే ఉండాలండి, అది ధర్మం. యాక్చువల్గా ఆ రోజు మీరున్నారు కదా, అందరూ వచ్చారు. ఆ మీటింగ్లో జానీ మాస్టర్ కానీ వాళ్ళ మిసెస్ గారు కానీ ఈ సమస్య ఇంతటితో తీరిపోయింది, ఇంకా ఫర్దర్గా ఎటువంటి సమస్య లేదని చెప్పారు. ఈ మధ్యకాలం నేను కూడా ఉన్నాను, వాళ్ళు ఎలక్షన్కి వెళ్తున్నాను. కానీ ఒక మాట మీద నిలబడాలి. ఏ యూనియన్ అయినా, ఏ ఫెడరేషన్ అయినా, ఏ సినిమా పెద్దలైనా, ఇండస్ట్రీ మొత్తం మాట తప్పకూడదు, మాట మీద ఉండాలి. వాళ్ళు కూడా
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా మాచరా నియోజకవర్గ పరిధిలోని కారంపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేగింది. ఎస్ఐ వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం అక్కడ సంచలనంగా మారింది. ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో ఒక వ్యక్తిని 4 రోజుల పాటు అక్రమంగా స్టేషన్లో ఉంచి ఎస్ఐ వేధించినట్లుగా బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా దంపతులిద్దరిని స్టేషన్కు పిలిపించి అందరి ముందు దాడి చేయడమే కాకుండా గంజాయి కేసులో ఇరికిస్తామని బెదిరించడం సమాచారం. ఇక ఎస్ఐ వల్ల తమకు ప్రాణహాని ఉందని, ఈ ఘటనపై వెంటనే ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని బాధితుల తరపున బంధువులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. కారంపూడి మండలం గాదివారిపల్లె సార్ నాది. నేను మిరగాయలు 2 సంవత్సరాల నుంచి అమ్మడం కొనడం చేస్తున్నాను. ఈ సంవత్సరం నష్టపోయాను మిరగాయల వల్ల. అయితే ఎస్ఐ గారు రైతులందరూ కలిసి ఎస్ఐ గారు నా మీద కేసు పెట్టారు. కేసు పెడితే ఎస్ఐ గారు నా ఇంటికి వచ్చి నన్ను తన్నుకున్న స్టేషన్ కాడికి తీసుకెళ్ళి చిత్రహింసలు 4 కొట్టడం చేయడం చేశారు. డబ్బులు ఇచ్చి కొట్టడం చేయడం చేశారు. బాటితోటి కొట్టాడు. ఎట్లా పడితే అట్లా నా చేతులకి కొట్టాడు. నా భార్య 4 రోజులు ఆగిన తర్వాత వచ్చి నా భర్తను చూపించానంటే నా భార్య ముందే నన్ను కొట్టి లంచదానం చేసేదంతా నువ్వే, దీన్ని ఎవరిని కోర్టు కాడికి పక్కన అలా వచ్చినాక లాయర్ కాడికి నన్ను చూసి నా భార్య కోర్టుకేసి నన్ను బయటికి తీసుకొచ్చినాక 2 రోజులు ఆగినాక మళ్ళీ స్టేషన్కి ఎస్ఐ గారు పిలిచి లంచదానం నువ్వు ఎంత ధైర్యం చూసుకొని ఎవరు ధైర్యం చూసుకొని నువ్వు కోర్టుకు వేసినావు అని చెప్పేసి మళ్ళీ నా భార్య నన్ను ఇద్దరిని కొట్టి నైట్ 9 దాకా ఉంచాడు అక్కడ స్టేషన్ కాడ నుంచి ఇంటికి పొమ్మన్నాడు. నా భార్య నేను ఇంటికి వచ్చినాక అయ్యా మాకు ఈ నావలది ఎందుకు అయ్యా, ఎస్ఐ గారు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మనల్ని కొడుతున్నాడు, మనకి ఎందుకు మనం మందు కోసం సర్దామని చెప్పింది. అంటే ఆ మాటకి నేను ఇప్పుడు వస్తానని చెప్పేసరికి వచ్చేసరికి మందు తాగింది. పిల్లగాలను తీసుకునేసరికి మందు తాగింది. ఎంత ఇవ్వాలి నువ్వు రైతులకి? 1,32,00,000. ఎంతమంది రైతులు? 56 మంది రైతులు. వాళ్ళందరికీ న్యాయం చేయలేవా? వాళ్ళందరికీ న్యాయం చేయలేను. నాకు ఆ దండకు లాస్ పడ్డానండి. నేను దండకు వచ్చింది నాకు. ఏ ఎస్ఐ అయినా? కారంపూడి ఎస్ఐ వాసు గారు. ఎన్ని రోజుల నుంచి? 4 రోజులు టార్చర్ పడుతున్నాడు. కారంపూడి మండలం గాదివారిపల్లె. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ మహిళా విభాగ కార్యదర్శి విజయ వినీతిపై లైంగిక దాడి కలకలం రేపింది. శారీరక వేధింపుకు పాల్పడిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరుకు చెందిన కన్నిగంటి అరుణ్ కుమార్ అనే వ్యక్తి ప్రధాన నిందితుడిగా, అతనికి సహకరించిన త్రివేణి, మణికంఠలపై వివిధ సెక్షన్ల కింద తాడేపల్లి పోలీసులు కేసు బుక్ చేశారు. బిజినెస్ లావాదేవీల వివాదంలో ఫార్చ్యూన్ గ్రాండ్ హోటల్ గదిలోకి ప్రవేశించి అరుణ్ కుమార్ భౌతిక దాడికి, లైంగిక వేధింపులకు పాల్పడి మొబైల్ లాక్కుపోయాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం గుంటూరుకు పిలిపించి కారు ధ్వంసం చేసినట్లుగా తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు బాధ్యతలను డీఎస్పీకి అప్పగించినట్లుగా తాడేపల్లి సిఐ వీరేంద్ర తెలిపారు. విశాఖపట్నం ఆవిడ మన పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. తాడేపల్లి పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఇది వచ్చి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి ముఖ్య బ్రీఫ్ ఏంటంటే, ఆమె వైజాగ్లో ఉంటున్నట్టు, ఆమెకు మ్యారేజ్ అయినట్లు, తర్వాత ఆమెకి ఒక న్యూస్ ఛానల్ పెట్టాలని ఉద్దేశంతో గుంటూరుకు చెందినటువంటి కన్నిగంటి అరుణ్ కుమార్తో ఆమె వ్యాపార లావాదేవీలు పెట్టుకున్నట్టు, దానికి గాను 8,50,000 రూపాయలు డబ్బులు ఇచ్చినట్లు, ఆ 8,50,000 మళ్ళీ అతను తిరిగి ఇచ్చినట్లు, తర్వాత ఆమె ఫోన్ సంభాషణ ఆయన కట్ చేస్తే దాన్ని దృష్టిలో పెట్టుకొని అతను ఆవిడ తాడేపల్లికి 29వ తేదీ ఇక్కడ రావటం జరిగింది. దాని మీద ఫార్చ్యూన్ గ్రాండ్ అనే హోటల్లో రూమ్ తీసుకొని ఉంది. ఆ రూమ్ దగ్గరికి అరుణ్ కుమార్ గారు వెళ్ళి ఆమెతో సెక్సువల్ అబ్యూజ్ చేసి ఆమెను శారీరకంగా వేధించి ఆమెని రేప్ చేసేయడం అని చెప్పేసి ఆ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అందులో ఆమె యొక్క ఫోన్ కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. తర్వాత దాని గురించి ఫోన్ ఇస్తానని చెప్పేసి తర్వాత ఆమెని వేధించినట్లు, అలాగే ఆ సమయంలో కన్నిగంటి అరుణ్ కుమార్కి సన్నిహితులైనటువంటి త్రివేణి మరియు మణికంఠ వాళ్ళిద్దరు కూడా అక్కడ ఉండే వాళ్ళని
బెట్మెంట్ చేశారని చెప్పేసి వాళ్ళ మీద కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఎస్పెషల్లీ ఆవిడ ఎస్సీ, దాని మీద రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. రిపోర్ట్ ఇస్తే దాని మీద మేము రేప్ కింద మరియు ఎస్సీ ఎస్టీ కింద, అలాగే ఆమెని మోడెస్ట్రీ కింద, అలాగే ఆమెని ప్రాపర్టీ డ్యామేజ్ చేసినందుకు, ఆమె ఫోన్ ఎక్స్టార్షన్ చేసినందుకు వాటి మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసుని ఎస్సీ ఎస్టీ కేసు కాబట్టి అది ఇన్వెస్టిగేషన్. సికింద్రాబాద్లోని పద్మారావు నగర్లో సాయి రక్ష తైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో విద్యార్థులకు కలర్ బెల్ట్లు, సర్టిఫికెట్లు, మెడల్స్ ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. హైదరాబాద్ అధ్యక్షుడు బి కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరై 60 మంది విద్యార్థులకు అందజేశారు. విద్యార్థులు, యువత క్రీడలపై దృష్టి సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడాకారుల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టాయని, వీటితో పాటు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు సైతం కల్పిస్తున్నాయని కృష్ణ తెలిపారు. మాకు అవకాశం ఇచ్చిన నవీన మేడం గారికి, వెంకటనారాయణ సార్ గారికి కృతజ్ఞతలు. ఇక్కడ ఇటువంటి మార్షల్ ఆర్ట్స్ పిల్లలకు ఎంతో ఉత్సాహంగా, ఎదుగుదలకు, ఆత్మరక్షణ కొరకు ఇటువంటి విద్యలు చాలా ముఖ్యమని మాకు ఇక్కడ ప్రోత్సహించి ఇక్కడ ఈ మార్షల్ ఆర్ట్స్ అకాడమీని పెట్టిపియడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. సో ఇక్కడ పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని ఎంతో ఉత్సాహంగా పైకి ఎదగాలని చెప్పి ఆత్మరక్షణకు, సెల్ఫ్ డిఫెన్స్ కోసము వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపించి ఇక్కడ జాయిన్ చేస్తున్నారు. సాయి రక్ష తైక్వాండో అకాడమీ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, నేషనల్లో మెడలిస్టులు ఉన్నారు. గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్. సో ఇక్కడికి విచ్చేసిన మా మాస్టర్స్ కృష్ణ మాస్టర్ గారు, లక్ష్మీనారాయణ గారు తదితరులు మాకు ఇక్కడ విచ్చేసినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు. సో సాయి రక్ష తైక్వాండో అకాడమీ జాయిన్ అవ్వండి, మంచిగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోండి. ఇక్కడ పద్మారావు నగర్ ఏరియాలో ఉన్నది. మాకు అవకాశం ఇచ్చిన నవీన మేడం గారికి, వెంకటనారాయణ సార్ గారికి కృతజ్ఞతలు. ఇక్కడ ఇటువంటి మార్షల్ ఆర్ట్స్ పిల్లలకు ఎంతో ఉత్సాహంగా, ఎదుగుదలకు, ఆత్మరక్షణ కొరకు ఇటువంటి విద్యలు చాలా ముఖ్యమని మాకు ఇక్కడ ప్రోత్సహించి ఇక్కడ ఈ మార్షల్ ఆర్ట్స్ అకాడమీని పెట్టిపియడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. సో బెల్ట్ ఎగ్జామ్ నిర్వహించబడింది. ఇక్కడ 60 మందికి పైగా బెల్ట్ ఎగ్జామ్లో పాల్గొన్నారు. ఈ అకాడమీ తరపు నుండి చాలా మన నేషనల్స్ లెవెల్స్ కూడా పార్టిసిపేషన్ చేయించడం జరిగింది. మన స్వామి ఇక్కడ కోచ్ ఆధ్వర్యంలో చాలా జరుగుతుంది. మాలో భాగస్వాడై చేస్తున్నాడు. ఇక్కడ సంజయ్ సింగ్ సార్ టెక్నికల్ చైర్మన్గా బెల్ట్ ఎగ్జామినర్గా వచ్చి చేసి బెల్ట్ ఎగ్జామ్ సక్సెస్ చేసిండు. అలాగే మేము ప్రతి టోర్నమెంట్లో అయినా, డిస్ట్రిక్ట్లో, నేషనల్స్లో అయినా ఏదైనా ముందుకు తీసుకెళ్ళడానికి మేము ప్రోత్సహించిన మా పేరెంట్స్కి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని చెంగిచెర్ల, రాధికా నగర్ కాలనీలో రోడ్ల దుస్థితిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి వర్షం పడిన రోడ్లన్నీ బురదమయంగా మారి రాకపోకలకు అంతరాయం కలుగుతుందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 15 ఏళ్లుగా ఇక్కడ నివాసం ఉంటున్న కనీస అవసరాలైన రోడ్లు, తాగునీటి సమస్యలు తీరడం లేదని వాపోతున్నారు. వర్షం వస్తే స్కూల్ పిల్లలు, కాలనీవాసులు బయటకు రావాలంటేనే నర్రకం చూస్తున్నారని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తుండే జనమందరం అక్కడ కనీసం మేము ఇది బోడుప్పల్ కార్పొరేషన్ డివిజన్ 1 రాధికా నగర్ కాలనీ నుంచి మాట్లాడుతున్నాము. సో మా కాలనీ ఎస్టాబ్లిష్ అయ్యి ఆల్మోస్ట్ 15 years పైన అయింది. సో ఇక్కడ కనీసం మాకు మినిమం వసతులు, వాటిని వాటరు, అది రోడ్లు, మంచినీళ్ళు, ఇది మినిమం థింగ్స్ ఉండాలి. ఒక కాలనీ వాసులు ఉండాలి అంటే మాకు ఏమాత్రం లేదు. కనీసం ఒక బోడుప్పల్ కార్పొరేషన్ ఉన్నప్పుడు కూడా చాలాసార్లు మేము అధికారుల దగ్గరికి, ఇక్కడ ప్రజల దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు చేస్తా అంటున్నారు ఎప్పుడైనా కూడా, కానీ ఎప్పుడు కూడా అవైతే యాక్షన్ ఐటమ్స్ అయితే కాలేవు అవి. సో ఇప్పుడు కూడా రీసెంట్గా కూడా మేము ఇక్కడ మన డివిజన్ నెంబర్ కార్పొరేషన్ గారికి ఇక్కడికి వెళ్ళాము, ప్లస్ జోనల్ ఆఫీస్ కూడా వెళ్ళాము. వెళ్ళినాక కూడా వాళ్ళు చేస్తూ అంటున్నారు, కానీ ఎంత వాళ్ళు చేస్తారో అనేది ఇంకా మాకు వాళ్ళ మీద హోప్స్ లేవు. ద సేమ్ టైము మనకు వాటర్ కూడా ఎండాకాలంలో ఎంత ఇబ్బంది పడ్డామంటే కనీసం ట్యాంకర్స్ వద్దామంటే ట్యాంకర్స్ రావు, ప్లస్ ఇటు ఈ మంచిగా రావు, బోర్లు నీళ్ళు లేవు. సో మాకు ఈ ఎండాకాలం అయితే ఈ 3-4 నెలలు అయితే చాలా ఇబ్బంది పడ్డాము ప్రతి ఒక్కరు. సో స్నానం చేయకుండా అలా ఉండిపోయాము. ఇప్పుడు కొంచెం వర్షం పడదు కాబట్టి కొంచెం వస్తున్నాయి. సో ఇది అయితే మేజర్ సమస్య.
వాటరు ప్లస్ మళ్ళీ ఇప్పుడు ఏమైంది కొత్త స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు రోడ్లు కనీసం బయటికి వద్దామంటే కూడా అంటే నీళ్ళు ఇక్కడ చూడండి ఎంత ఘోరంగా ఉన్నదో. సో రోడ్లు బయటికి పోనీ కూడా మనకు వసతులు లేకుండా అయిపోయింది. కానీ చూస్తుంటే మళ్ళీ మేము నేర్చుకుంటే చాలా దగ్గరగా ఉంటాం, అయినా కూడా మాకు మినిమం వసతులు మా దగ్గర లేవు. అసలు మా కాలనీ వాసులు చాలా ఇబ్బంది పడుతున్నారు. నా పేరు శోభ అండి, రాధిక కాలనీ 2 నెంబర్ 1లో ఉంటాను. ఇక్కడ రోడ్డు సమస్య చాలా ఉంది. వర్షం పడడం వల్ల వాటర్ ఇక్కడంతా డౌన్ అయిపోయి వాటర్ నిలుస్తున్నాయి. దానివల్ల పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది. కనీసం స్కూల్లో వాళ్ళు టైం స్పెండ్ చేసి ఇంటికి వచ్చి ఆడుకుందామంటే బయట ఆడుకోవడానికి కూడా లేకుండా బురదలో ఉండిపోవడం వల్ల దోమలు ఈగలు ఎక్కువ అవడం వల్ల ఫీవర్లు రావడం అలాంటివి జరుగుతున్నాయి. అదొక సమస్య ఉంది మాకు. వాటర్ కూడా 4 to 5 డేస్కి ఒకసారి వస్తున్నాయి. దానివలన 4 to 5 డేస్కి కూడా పైప్ లైన్ పగిలినాయని ఒక్కోసారి అది కూడా వదలట్లేదు. 2 డేస్ లేట్గానే వదులుతున్నారు. వీక్లీ 1 టైం కూడా రావట్లేదు. అందులో ఇప్పుడు పెట్రోలియంసే బాగుంటుంది. వాళ్ళనే పిలుస్తాం, జెండా ఎగరవేయడానికి కూడా వాళ్ళనే పిలుస్తాం. ఈసారి వాళ్ళు ఎట్లా నిలబడతారు, ఎక్కడ జెండా ఎగరేస్తారు? మరి ఈ గల్లీలో జెండా తప్పకుండా ఎగిరేయాల్సిందే కదా, మరి ఎక్కడ నిలబడి ఎగిరేయాలి? బురదలో ఉండి తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, ప్రముఖ సినీ నటుడు మురళీమోహన్, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు ప్రముఖులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనం చేశారు. తిరుపతి దైవ దర్శనం కోసం ఇక్కడికి వచ్చాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆపదల ముక్కుడు వాడు శ్రీ వెంకటేశ్వర స్వామి గారిని దర్శించుకోవటం అంటే జీవితంలో మనం ఎప్పుడో చేసిన పుణ్యం మూలంగా ఇలా దర్శించుకోగలుగుతాం అనిపిస్తుంది నాకైతే. అనేక కమిటీ చైర్మన్ గారు నాయుడు గారు, బిఆర్ నాయుడు గారు, అలాగే జేఈఓ గారు, వారిద్దరి సమక్షంలో ఈరోజు దర్శనం జరిగింది. వారిద్దరి ఆశీస్సులతో కార్యక్రమం కూడా చాలా చక్కగా జరిగింది. మా మిత్రులు, మా సోదరులు అందరూ వచ్చారు. వారందరం కలిసి ఒక మంచి దర్శనం చేసుకున్నాం. రోజు రోజుకి కూడా వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏ విధమైన డిస్టర్బెన్స్ లేకుండా ఇప్పుడున్న పాలక మండలి కూడా చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. లో ఉన్నది కాదు, భక్తులకి ఇచ్చే ప్రసాదం ఇది. అన్నీ హయ్యెస్ట్ క్వాలిటీ, బెస్ట్ క్వాలిటీయే తీసుకురండి అని చెప్పి ఆయన అనటం, ఇవాళ అన్నదానంలో కానీ ఇది కానీ ప్రతిదీ కూడా ఏ విధమైన కత్తి లేకుండా అద్భుతంగా చేస్తున్నారు. వారికి మనస్ఫూర్తిగా మా అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. అలాగే మన ఉభయ రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 కూడా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అమరావతి నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారికి మీ ఆశీస్సులు పూర్తిగా కావాలని వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా నేను దండం పెట్టుకున్నాను. థ్యాంక్ యూ. అలాగే స్వామి కామారెడ్డిపట్నంలో విషాదం చోటు చేసుకుంది. తల్లి కాలు విరిగిందన్న మనస్తాపంతో 10వ తరగతి విద్యార్థి ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉస్మాన్పూర్ కాలనీకి చెందిన అబ్దుల్ సమద్ సిద్దికి అనే విద్యార్థి తల్లి అమీనా కాలు విరగడంతో ఆమె కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. తండ్రి, అన్న ఆసుపత్రిలోనే ఆమె వద్ద ఉండడంతో ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి సమద్ సిద్దికి ఉరివేసుకున్నాడు. ఉదయం సోదరుడు ఇంటికి వచ్చి చూడగా తమ్ముడు ఫ్యాన్కు వేలాడుతూ కనిపించడంతో గమనించి తండ్రికి సమాచారం అందించాడు. తండ్రి మొహమ్మద్ ఇర్ఫాన్ ఫిర్యాదు మేరకు సిఐ నరహరి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలంలో విషాదం చోటు చేసుకుంది. జర్పుల తండాకు చెందిన అక్షిత్ నిషేధిత గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం అతడు అపస్మారక స్థితిలో ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. మరిపేడలోని అక్షజ ఫర్టిలైజర్స్ దుకాణంలో స్పీడ్ అనే నిషేధిత గడ్డి మందును సదరు షాపు యజమాని వయసుతో సంబంధం లేకుండా విక్రయించాడని బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు, బంధువులు ఫర్టిలైజర్ షాపు ముందు నిరసనకు దిగారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మరిపేడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు జర్ప్ల శ్రీను, జర్ప్ల తండ, ఆమ్లెట్ ఆఫ్ బీచ్రాత్పల్లి. పరిస్థితి బాగాలేక నేను గత సంవత్సరం హైదరాబాద్లో పని చేయడానికి వెళ్ళిపోయాను సార్. అప్పటి నుంచి నా కొడుకు ఇంటర్మీడియట్ అయిపోయింది. అయితే మొన్న 30వ తారీఖు ఇంటికాడ వచ్చి
ఇక్కడ పాయిజన్ తీసుకున్నాడు. తర్వాత ఏం చేసిండో ఏం తెలియదు. నాకు రాత్రి తెలిసింది. రాత్రి అది కాదు, ఈ మందు బ్యాన్ చేసిన అబ్బాయికి 18 సంవత్సరాలు లేదు. 18 సంవత్సరాల అబ్బాయికి మందు ఎట్టించారు. రైతు ఎవరో వివరగాలు ఎవరో తెలుస్తుందా? ఎందుకు ఇవాళ 400 రూపాయలు పైసలు ఇచ్చినా 150 రూపాయలు ఫోన్పే కొట్టినా అంటాడు. అబ్బాయిది ప్రాణస్థితి క్రిటికల్గా ఉన్నది చాలా. పొద్దున వరకు నాకు ఇప్పుడు నేను అడిగితే ఇప్పుడు ఈడికి వచ్చి అడిగితే నేను ఇయ్యలేదు, నాకు సంబంధం లేదు అంటాడు. ఈడ ప్రూఫ్తో సహా అన్నీ ఉన్నాయి. ఆయన దాంట్లో ఫోన్పేలో చెక్ చేసిన 150 రూపాయలు ఏ మంది ఇచ్చిండో చెప్పమంటే అన్ని రకాలు ఉన్నాయి అంటాడు. ఇది ఎట్లా వచ్చింది? దీని పరిష్కారం పొద్దున వరకు నా కొడుకు దొరకడు. అబ్బాయి హాస్పిటల్లో ఉండు, ఖమ్మం ప్రశాంత్ హాస్పిటల్. ఫుల్ సీరియస్. ఇప్పుడు ఎట్లుంది కండిషన్? 90% కష్టం. మాట్లాడుతున్నాడు, లివర్ డ్యామేజ్ అయింది, కిడ్నీ ఫెయిల్ అయింది.